డీటెయిల్స్ చూద్దాం. లోక్సభకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం కూడా 7 విడతల్లో జరుగుతున్నాయి. ఇక ఈ దశల్లో అత్యధిక స్థానాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా 134 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈసారి 37 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. కొన్ని చోట్ల హెలికాప్టర్ సహాయంతో పోలింగ్ యంత్రాలను కూడా తరలించారు. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తమిళనాడులోని 39 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తుండగా రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ 5 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయలు 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక స్థానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, తొలి విడత ఈ ఎలక్షన్స్ పోలింగ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. మొత్తంగా కూడా 7 ఫేజ్ల్లో ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్న నేపథ్యం ఈ రోజు మాత్రం ముఖ్యంగా ఏదైతే మనకి సమీపంలో ఉన్నటువంటి తమిళనాడు, అదే విధంగా కూడా మణిపూర్, అలాగే ఇక ఉత్తరాఖండ్ ప్రాంతంలో కూడా ఈ ఎలక్షన్స్ కి సంబంధించి వాళ్ళ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అయితే స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి చాలా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు, సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా అక్కడ ఈ టెర్రరిస్టుల యాక్టివిటీస్, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి నక్సలైట్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి చోట ఈ స్పెషల్ బెటాలియన్స్ కూడా దించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఈ సమస్యాత్మక ప్రాంతాలే కాకుండా కూడా ఎక్కడెక్కడైతే ఈ ఎక్కువగా కూడా అభ్యర్థులు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆ అభ్యర్థులు ఉన్నటువంటి ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున అక్కడ మొబలైజ్ కాకుండా ఎవరైతే ఓటర్స్ ఉంటారో ఓటర్ల ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళని తీసుకునే విధంగా కారులను తరలించే ఏర్పాట్లు అటువంటి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ ఎక్కడెక్కడ మాత్రం పోలింగ్ కి సంబంధించి ఏదైతే భద్రతా సిబ్బంది ఉన్నారో భద్రతా సిబ్బంది మాత్రం ముఖ్యంగా కూడా మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా అన్ని చోట్ల కూడా సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతం ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం పూర్తిగా కూడా ఎన్ఎస్జీ కమాండ్స్ కూడా రంగంలో తెలిసింది. అదేవిధంగా కూడా స్పెషల్ ఫోర్స్ అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అయితే మాత్రం హెలికాప్టర్ల ద్వారా మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా అక్కడ ఎప్పటికప్పుడు కదలికలు గమనిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఈ ఎలక్షన్స్ కి సంబంధించి మొత్తంగా కూడా 7 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్షన్ సంబంధించి 5:30-6 గంటల వరకు మాత్రం కొనసాగుతుంది. అయితే 5:30 తర్వాత ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఓట్లు వేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. లోక్సభకు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతోంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రస్తుతం సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు లైన్లో. రామకృష్ణ, చెప్పండి.
ఇక దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు తమిళనాడులోని 8.21% పోలింగ్ నమోదైంది. త్రిపురలో 15.21%, ఉత్తరప్రదేశ్ లో 12.66%, ఉత్తరాఖండ్ లో 10.54%, బంగాల్లో 15.9% ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్ లో 12.2, బీహార్ లో 9.23, అస్సాంలో 11.15, అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో 5.98% పోలింగ్ నమోదైంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో 8.64% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్ లో 6.44%, సిక్కింలో 7.90% పోలింగ్ నమోదైంది. రాజస్థాన్ లోని జైపూర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజనలాల్ శర్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్ పై వచ్చి మరీ ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సిక్కింలోని సోరెంగ్ లోని పోలింగ్ స్టేషన్ లో వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్లోని ఇంపాల్లో పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్ కు ముందుగా మహిళలు పూజలు నిర్వహించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కును వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని మోహన్ భగవత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడులోని శివగంగలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళసై సౌందర్య రాజన్ చెన్నైలోని సాలి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి ఓటు వినియోగించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక విషయం చెప్పారు. ఏంటంటే ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా తన ఓటు వేసిన గుర్తును చూపిస్తూ ఒక సెల్ఫీ తీసుకుని ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పంపించాలి అందరికీ. ఇది ఒక మోటివేషన్ గా ఉంటుంది. అందరూ కూడా వచ్చి ఓటు వేస్తారు, ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అవకాశం ఉన్నట్టు ఒక మంచి సలహా ఇచ్చారు తమిళసై సౌందర్య రాజన్. ఇక చూసుకున్నట్టుగైతే దేశవ్యాప్తంగా తొలి దశలో 8.4 కోట్ల మంది పురుషులు, 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1తో ముగియనుంది. 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక చూసుకున్నట్టుగైతే 400 స్థానాలు కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ, మరోవైపు ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఇండియా కూటమి ఈ నేతలు చాలా టెన్షన్స్ లో ఉన్నారు. ఎందుకంటే ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా పోలింగ్ జరుగుతుంది, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు గెలుపొందామనే ఒక టెన్షన్ అయితే రాజకీయ నేతల్లో కూడా బాగా ఉంది. మరి ఇక చూసుకున్నట్టుగా అయితే హైయెస్ట్ గా ఈసారి 102 నియోజకవర్గాల్లో 39 తమిళనాడులో ఉన్నాయి. 39 స్థానాలకు తమిళనాడులో పోలింగ్ జరిగింది. హైయెస్ట్ గా 39 తమిళనాడులో, సెకండ్ హైయెస్ట్ గా రాజస్థాన్ లో 29 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక ఉత్తరాఖండ్ లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ఇక మణిపూర్ లోని 2 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలోని మొదటి 2 విడతల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వచ్చి ఓటు వేస్తారని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమై దాని విలువను తక్కువ అంచనా వేయకండి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంచిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగ్ కు మించింది మరొకటి లేదని రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల భాగస్వామ్య వారికి యువత ముందు నడిపించాలని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజస్థాన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇది ప్రజాస్వామ్యానికి ఒక పండుగ వంటిది ఎన్నికలు అని చెప్పేసి చెప్పారు. ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కూడా పేర్కొనడం జరిగింది.
రామకృష్ణ, అంటే ఉదయం 6 గంటల నుంచి చూసుకున్నా కూడా ఇప్పటి వరకు సమయం 10 దాటుతోంది. ఇక ఈ నేపథ్యంలో కూడా పర్సంటేజ్ పరంగా చూసినా యాక్టివ్ ఓటింగ్ అనేది ఉందా? పార్టిసిపేషన్ ఎలా ఉంది ఓటింగ్లో? అయితే ఇక్కడ పర్సంటేజ్ తీసుకున్నట్టుగా ఆల్రెడీ పర్సంటేజ్ చెప్పాను నేను. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్. మరి ఎండాకాలం కాబట్టి కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పాలి. తమిళనాడులో 8.21% ఉంది, త్రిపురలో 15.21% ఉంది, ఉత్తరప్రదేశ్ లో 12.66% ఉంది, ఉత్తరాఖండ్ లో 10.54% ఉంది, బెంగాల్లో 15.09% ఉంది, ఛత్తీస్గఢ్ లో 12.2%, ఇక బీహార్ లో 9.23%, అస్సాంలో 11.15%, అరుణాచల్ ప్రదేశ్ లో 5.98%, అండమాన్ నికోబార్ ఐలాండ్ లో 8.64% పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ కూడా జరుగుతున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ లో 6.44%, సిక్కింలో 7.90% ఓటింగ్ నమోదైంది. మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగింది? ఒక్క 3 నియోజకవర్గాలు లో కొత్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ 3 నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే కొట్లాట్లు జరిగినాయి. కొట్లాట్ల నేపథ్యంలో పోలీసులు రంగంలో దిగి వాళ్ళని అదుపు చేశారు. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఈసారి చాలా వినూత్నంగా కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ని నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ ని ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని నిర్వచన సదన్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. ఆ చీఫ్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, డీజీపీస్, అలాగే సిఇఓలు, అబ్జర్వర్లతో కూడా మాట్లాడే పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం కృషి చేస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. దేశంలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇక ఈసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడంతో నేతలంతా కూడా నామినేషన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తన ఇంట్లోని పూజ గదిలో నామినేషన్ పత్రాల నుంచి మొదట పూజలు నిర్వహించారు. పూజల అనంతరం కూడా ఆయన మాట్లాడుతూ ర్యాలీగా కూడా వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనున్నారు.